చాలామంది పురాణాలు చదవమని చెప్తుంటారు. అసలు డబ్బు సంపాదించడానికి పురాణాలు చదవడానికి లింక్ ఏంటి? సో, హార్దిక్ గారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. అందులో ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ క్వెషన్. కొంచెం మనకు సమయం దొరికినా యూట్యూబ్ చూడటం, సోషల్ మీడియా చూడటం, ఇన్‌స్టాగ్రామ్‌లు చూడటం చూస్తూ ఉంటాము. అయితే ఇంకొంచెం డెప్త్‌గా గనక లోనకి గనక వెళ్ళగలిగితే, మనము మహాభారతం చదువుకున్న, రామాయణం చదువుకున్న, లేదంటే ఎన్నో ఉపనిషత్తులు చదువుకున్న, లేదంటే మనకి ఎన్నో రకాల కావ్యాలు, గ్రంథాలు, మంచి స్క్రిప్చర్స్, వేదాలు తెలిసినయి, తత్వాలు తెలిసినయి ఒక గ్రంథాలు గనక మనం గనక చదువుకోగలిగితే జ్ఞానము వస్తుంది, సిద్ధి వస్తుంది, బుద్ధి వస్తుందండి. ఎప్పుడైతే మనకి ఈ యొక్క జ్ఞానం వస్తుందో, ఎప్పుడు డబ్బుకి సంపాదించడానికి లక్ష్మిరమే భజతు, అలక్ష్మిరమే నశ్యతు. అవకాశాలు ప్లస్ కుళ్ళు, కుతంత్రం 2 పక్కనే ఉంటాయి. ఈ యొక్క జ్ఞానం మనకి ఈ కావ్యాలు చదవటం ద్వారా వచ్చేస్తుంది. అందుకని అమ్మవారిని ఏమంటారంటే కావ్యలక్ష్మి కూడా అంటుంటారనమాట. అందుకని పూర్వకాలంలో రాజులు అష్టదిగ్గజాలని, తర్వాత కావ్యాలను వాళ్ళని రచించటం, వాళ్ళకి అంకితం ఇవ్వమని అడగటం, ఇవన్నీ చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సామ్రాజ్యం చాలా విస్తరిస్తూ ఉంటుందన్నమాట. జనాలు ఎప్పుడు అజ్ఞానంలో ఉండి మిస్టేకులు చేస్తుంటారు. జ్ఞానంతో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఈ దగ్గర జ్ఞానం అంటే ఈ కావ్యాలు చదవడం వల్ల వాళ్ళు రాసే జ్ఞానం కూడా జనాలకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంటుంది. వాళ్ళ బుద్ధి వికసిస్తూ ఉంటుంది. బుద్ధి ఎప్పుడైతే బాగుంటుందో విచక్షణ, గానం, వివేకం పెరిగిపోతుంటుంది. తద్వారా వీళ్ళు ఎప్పుడు ధనం ప్రవాహం వైపే ఉంటారనమాట. సో చూసారు కదండి, ఇలాంటి మరిన్ని మనీ సీక్రెట్స్ తెలుసుకోవాలంటే కనుక గురుగారు కండక్ట్ చేసిన వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. 25 టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. మరిన్ని విషయాలు తెలుసుకోండి.